మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, పోషిస్తున్నాడు. అది మనం గమనించాలి ప్రియులారా. ఆయన రాజ్య వారసులుగా చేసుకోవటానికి ఆయన రక్షణ ప్రణాళిక ఎంత గొప్పది గమనిద్దాం. మరి ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, ఆయన బిడ్డల్ని మన దగ్గరకు పంపించి మనకు ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. అందులో దేవుని యొక్క ప్రేమ కనపడతా ఉంది. అంతేకాదు ప్రేమే దేవుని బిడ్డలారా, మన గురించి ప్రార్థన చేసే సేవకులను, మన గురించి ప్రార్థన చేసే అనేక మంది విశ్వాసులను దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం ఎంతో సంతోషించాలి. వాక్యాన్ని వినండి దయచేసి. ప్రతిరోజు వాక్యం విని ఆ వాక్యంలో ఉన్న విషయాలను గ్రహించి ప్రార్థనాపూర్వకంగా మీరు దేవునిలో ఎదగటమే కాకుండా మీ సహోదరులను కూడా ఎదిగేటట్లు వారు దేవునిలో వారికి ప్రోత్సాహకరంగా ఉండమని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కృపావాక్యమును ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము ప్రభువును అన్ని విషయములలో సంతోషపెట్టుట. ప్రభువును అన్ని విషయములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలను మనం పరిశీలిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు మగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపాలని దేవుని బతిమాలుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాస్తా ఉన్నాడు, కొలస్సీ సంఘానికి రాస్తా ఉన్నాడు. పౌలు 14 పత్రికలు రాశాడని మనం చూసాం. మరి పౌలు రాసిన పత్రికల్లో విశ్వాసులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి, విశ్వాసులను ఎంతో బలపరుస్తూ. ప్రియులారా, ఆయన అనేక ప్రాంతాలకు కొన్ని వేల కిలోమీటర్లు మరి విశ్రమించకుండా ప్రయాణం చేసి పరిచర్య చేశారు. నిజంగా ఆయన పరిచర్య అంత గొప్పది. కొత్త నిబంధన గ్రంథంలో ప్రభావి తర్వాత అంత గొప్ప ఉన్నతమైన పరిచర్య చేసిన వారిని మనం ఎక్కడ చూడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఓపిక కలిగిన వాడు కాబట్టి ఆయన వారిని నడిపించడమే కాకుండా ఏం చెప్తా ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మానక రాత్రింబాగళ్ళు పడ్డానని అంటాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానే ఆయన ప్రాక్టికల్గా ప్రభువు ఏదైతే చెప్పారో అది చేసినట్లు భక్తుడైనటువంటి పౌలు కూడా ఆ రీతిగా ఆయన చేస్తూ వచ్చాడు. అక్కడ అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలిస్తూ ఉన్నారు అని అంటాడు 6వ వచనంలో. ఈ స్వార్థ సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది అని అంటున్నాడు కదా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇక వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ద్వారా మీరందరూ కూడా ఫలిస్తున్నారని చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అందుకని ఇంకా మరి ఒక విషయమే కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలనేది ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. హబకుకు గురించి మనం చూసుకున్నాం ప్రియులారా. ఆయనంట మరి ఏమోన్నా లేకున్నా నేను ఎప్పుడు నా రక్షణకర్త యందు దేవుని యందు నేను ఎల్లప్పుడూ సంతోషిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మీద కంప్లైంట్ లేని బ్రతుకు ఉండాలి. మనకి కంప్లైంట్ అంటే ఏంటంటే దేవునికి ప్రతి విషయాన్ని ఫిర్యాదు చేస్తాం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నన్ను అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించలేదు, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, నేను మాత్రం ఇట్లా ఉన్నానని మనము చాలాసార్లు ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులను ఒకసారి మనం గమనించాలి. వారు ఏమీ ఉన్నా లేకపోయినా, ద్రాక్ష తోటలు మరి పండకపోయినా, చేనులోని పైరు ఇంటికి రాకపోయినా, మరి అంజూరపు చెట్లు పూయకుండినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానని తెలియజేస్తామన్నాడు. సో ఈ భక్తుడిని మనం చూసినట్టే మరి నిజంగా ప్రభువుని సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దుఃఖకరమైనటువంటి నీచ కార్యములను, దుష్ట కార్యములను మనం చేసినప్పుడు ప్రభు దుఃఖపడతారు. ప్రభు ఎప్పుడు సంతోషిస్తారు? ప్రభు చిత్తానుసారంగా జీవించినప్పుడే ప్రభు
సంతోషిస్తాడు కదా. నిజంగా పౌలుని బట్టి దేవుడు గొప్పగా సంతోషించాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకని మరి ఆయన చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఇక ఇదే కొలసీయుల రాసిన 1వ అధ్యాయంలోనే 28వ వచనంలో అంటాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. చూడండి, ఈయన కార్యాలు ఏంటండి? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని తన ఆశ. తండ్రి తన యొక్క తృష్ణ చూడండి, దేవుని ఎదురు నిలబెట్టాలని తన ఆశ. ప్రియమైన దేవునిలో ప్రతి మనుషునికి అందుకని బుద్ధి చెప్తున్నాడంట, ప్రతి మనుషునికి బోధిస్తున్నాడంట, మరి ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి మనిషిని కూడా పట్టించుకోవడం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఎవరిని మనం చూస్తామండి అట్లా? మేబీ చిన్న చిన్న సంఘాల్లో మేబీ అయ్యి ఉండొచ్చేమో, కానీ పెద్ద సంఘాల్లోకి వెళ్తాం కొన్ని వేల మంది, లక్షల మంది మనం చూస్తాం కొన్ని సంఘాల్లో. కానీ వాళ్ళు ప్రతి మనిషిని రీచ్ కాగలుగుతున్నారా? రీచ్ కాలేకపోవచ్చు. కానీ మరి ఇక్కడ పౌలు కూడా కొన్ని వేల మందికి పరిచయం చేశాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరి ప్రతి మనిషిని కూడా టచ్ చేసి ప్రతి మనిషిని కూడా సంపూర్ణంగా చేయటం అంటే మరి ఎంత సమయాన్ని ప్రభు కొరకు కేటాయిస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రభువుని సంతోషపెట్టేవాడిగా పౌలు ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా అన్ని విషయాల్లో ప్రియులారా, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలి. అందుకనే ఓర్పు తన క్రియను కొనసాగించాలి అని అంటాడు. శ్రమ ఓర్పునందు, ఓర్పు పరీక్ష నిరీక్షణ యందు ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడాలంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో శ్రమలు అతిశయపడ్డప్పుడు మనం దుఃఖపడకూడదు, సంతోషించాలి, దేవుని స్తుతించాలి. యోబు ఏం చేశాడు? సమస్తం కోల్పోయినప్పుడు దేవుని స్తుతించాడు. కాబట్టి దేవుడు అక్కడ సంతోషిస్తూ ఉన్నాడు. ఇక్కడ అపవాదితో పందెం కట్టాడు, అపవాదితో ఛాలెంజ్ చేశాడు. నా భక్తుడు నన్ను బట్టి ఆయన యథార్థంగా బ్రతుకుతాడు అని చెప్పి నాకు పేరు తీసుకొస్తాడని చెప్పాడు. అట్లాగే చేశాడు. మనం కూడా దేవునికి పేరు తెచ్చేవారుగా, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి అన్ని విషయాలు. కాబట్టి ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ప్రయాస చూడండి. ఆయన అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరుచున్నట్లు అని ఏమంటున్నాడు ఇక్కడ? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం అంటున్నాడు. 2 పదాలు వాడాడు. ఓర్పు అన్నా కూడా సహనమే, దీర్ఘశాంతమే. దీర్ఘశాంతం అన్నా కూడా ఓర్పే. అంటే ఆ 2 పదాలను ఎంత కనెక్ట్ చేశాడు చూడండి ప్రియులారా. కాబట్టి ప్రభువును సంతోషపెడదాం అన్ని కార్యాలలో, ప్రభువుకు మహింకారంగా జీవిద్దాం ప్రియులారా. ఆ రీతిగా బ్రతుకుదాం, తిని కాపాడుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. అవునయ్యా, అనేక మార్లు మిమ్మల్ని దుఃఖపెట్టేవారిగా ఉన్నాం, కానీ మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా లేము. క్షమించండి అయ్యా. అయ్యా, ప్రతి విషయం అందు ఆయన మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ఈ లోక విషయాల్లో అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలని ప్రయాసపడతాము, కానీ ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభా మీ వాక్యం విషయంలో లేకపోతే శ్రద్ధ కలిగి ఉండి సంఘం విషయంలో శ్రద్ధ కలిగి ఉండటం మేము చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. క్షమించండి ఆ విషయాల్లో. అప్పుడు మీరు దుఃఖపడతారు. కాబట్టి నాయన ఆయా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా కాకుండా నాయన ఇదిగో సంతోషపెట్టేవారుగా మమ్మల్ని చేయండి, బలపరచమని మీ సన్నిధి మాకు తోడుగుంచండి. మా ప్రియులను కూడా బలపరచమని ఆ రీతిగా మరి దీవించండి. ఈ వాక్య వెలుగులో వారి జీవితాలు సరిచేసుకుని ముందు కొనసాగటం కొరకు చూపించమని, సత్యక్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రతి వారిని లేవనెత్తి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మరే కొత్త కాలాన్ని మనందరం కలుసుకుందాం. అందరికీ వందనాలు.